శ్రీమాత్రే నమః. పేరంటానికి గాని శుభకార్యానికి గాని పూర్వ సువాసినులు అంటే భర్త లేనటువంటి స్త్రీలు, సువాసిని అంటే భర్త ఉన్నటువంటి స్త్రీ, పూర్వ సువాసిని అంటే భర్త లేనటువంటి స్త్రీ. గుర్తుంచుకోండి, సువాసిని సుహాసిని విజయశాంతి కాదు, సువాసిని. అలాగా పూర్వ సువాసినులు కనుక వస్తే ఏం చెయ్యాలి అంటే వాళ్ళకు కూడా మీరు వాయనం ఇవ్వచ్చు. ఎలా ఇవ్వాలి అంటే తాంబూలం లేకుండా శనగలు మీరు ఏవైతే గిఫ్ట్లు ఇస్తున్నారో అవన్నీ ఇస్తూ దాంతో పాటుగా పళ్ళు ఇవ్వాలి. తాంబూలం ఒక్క తమలపాకులు అవసరం లేదు, పళ్ళు ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వచనం కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళని మన సాంప్రదాయంలో ఏమంటారు, గంగా భాగీరథి సమానులు అంటారు. గంగ అంటేనే పవిత్రం. అలాంటిది గంగా భాగీరథి, భాగీరథి అన్న గంగే అంటే గంగా భాగీరథి డబల్ గంగ ఎంత పవిత్రమో పూర్వ సువాసినులు భర్త లేనటువంటి స్త్రీలు అంత పవిత్రం అన్నమాట. కాబట్టి వాళ్ళకు కూడా వాయనం ఇచ్చి తమలపాకులు ఒక్క లేకుండా పళ్ళతోటి వాయనం ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా మీరు తీసుకోవచ్చమ్మా. జయం.